రీపోలింగ్ జరగదు, పైగా వాళ్ళ ట్రాప్ లో పడినట్టు అవుతుంది. వాళ్ళు అసలు ఆ గొడవ క్రియేట్ చేయడానికి రీజన్ కూడా అదే, పోలింగ్ పర్సంటేజ్ డౌన్ చేయడానికి. పోలీసులు వాళ్ళకి సహకరించట్లేదని అర్థమైపోయింది వాళ్ళకి, అందుకని సైలెంట్ అయిపోయారు అధికార పక్షం వాళ్ళు. తన్నులు తింటున్నా తమ వాళ్ళే హాస్పిటల్ పాలైనా సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి చూశారు. మీరు చూస్తే అతని పేరేంటి, అనిల్ కుమార్ యాదవ్ నుంచి కాసు దగ్గర నుంచి అందరూ కూడా వైసీపీ వాళ్ళు అక్కడ. ఈవెన్ గన్నవరం వంశీ దగ్గర నుంచి అందరికీ కూడా ఈసారి పరుగులు పెట్టించింది తెలుగుదేశం వాళ్ళు, దాడులు చేసింది తెలుగుదేశం వాళ్ళు, దెబ్బలు తిన్నది వైసీపీ వాళ్ళు. తర్వాత అక్కడక్కడ చిన్నపాటి రివోల్ట్ అయింది. అక్కడ మాత్రం చంద్రగిరిలో పులవర్తనాన్ని ఫస్ట్ మొన్న జరిగింది, ఇది నిన్న మీరు మొదట జరిగింది. కొట్టారు, మోహిత్ వెహికల్ ని ధ్వంసం చేశారు, తగలబెట్టారు. ఎలక్షన్ రోజునంతా తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళని వెంటాడారు. అది ఏ పల్నాడులో అయితే ప్రశాంతంగా ఉందనుకున్న వాతావరణం తాడిపత్రి ఎప్పటి నుంచి జగన్ వచ్చాక ఎంకరేజ్ చేయలే టికెట్ల గొడవలు. చంద్రబాబు నాయుడు టైంలో ఎంకరేజ్ చేశాడు, దాన్ని జగన్ వచ్చాక కంట్రోల్ చేశాడు. ఆ కసితో ఇప్పుడంటే ఈ 5 ఏళ్లలో చాలా సార్లు కవ్వించాడు జేసీ. అక్కడ గుర్తుంది కదా, పెద్దారెడ్డిని కవ్వించినటువంటి సంఘటనలు. అతను సాధ్యమైనంత వరకు సర్దుకుపోవడానికే చూశాడు.